కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కెరిమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్లో సూర్దాపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల అటవీశాఖ భూమి స్వాధీనానికి అధికారులు ప్రయత్నించారు. అయితే గతంలోనూ పోడు భూముల్లో ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లినప్పుడు అడ్డుకున్న పోడు రైతులు ఈసారి కూడా అధికారుల చర్యలను తీవ్రంగా ప్రతిఘటించారు. భూముల్లోకి రైతులు వెళ్లకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి జేసీబీల సహాయంతో ట్రెంచ్ తవ్వకాలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలని పోడు రైతులు అధికారులను కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత గల కారణాలేంటి? రైట్ సంపత్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలం ఫారెస్ట్ రేంజ్ లోని దర్దాపు దేవుడపల్లి బీట్ లో కూడా దేవుడపల్లి బీట్ సుర్జాపూర్ గ్రామ శివారులో కూడా దాదాపు 150 ఎకరాలకు సంబంధించినటువంటి పోడు భూమిని కూడా అటవీశాఖ అధికారులు తమదంటూ కూడా ట్రెంచ్ కొట్టడానికి అంటే ఒక కాలువను తవ్వడానికి కూడా భారీగా కూడా పొక్లైన్లతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గ్రామానికి సంబంధించిన రైతులు కూడా పోడు రైతులు కూడా అక్కడికి చేరుకొని కూడా అధికారులతో కూడా వాగ్యుద్ధానికి దిగింది. ముఖ్యంగా కూడా గత ఏళ్ల తరబడి కూడా తమ సాగులో ఉంటున్నాం అంటూ కూడా కొంత ఏదైతే అది పోడు రైతులైతే తెలుపుతున్నారు. కానీ పోలీసు ఏదైతే అటవీశాఖ అధికారులు మాత్రం ఈ భూములన్నీ కూడా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించి ఇవన్నీ కూడా ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ భూములు కాబట్టి వీటిని సాగు చేసుకోవడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వని చెప్తా ఉన్నారు. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు పోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య కూడా ఏదైతే వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల 3 రోజుల క్రితం కూడా ఇక్కడికైతే అధికారులు వెళ్ళడం జరిగింది. మళ్ళీ కూడా ట్రెంచ్ కొట్టే ప్రయత్నం చేశారు గతంలోనే. అయితే అప్పుడు కూడా అధికారులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా వెళ్లి కూడా అధికారులను కోరడం జరిగింది. అక్కడ పూర్తిగా కూడా ఏదైతే దానికి ఒక నిర్ణయానికి వచ్చే వరకు కూడా అది మొత్తం సమస్య సద్దుమనే వరకు కూడా అటవీశాఖ అధికారులు అటువంటి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అధికారులు ఓకే అని చెప్పి కూడా ఈ రోజు మళ్ళీ ఉదయం కూడా అక్కడికి ట్రెంచ్ కొట్టడానికి భారీగా కూడా పోలీసులను పట్టుకొని కూడా పోలీసుల సహాయంతో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి సమీప గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకొని కూడా పోలీసులను అదేవిధంగా అటవీశాఖ అధికారులను అడ్డుకోవడం జరిగింది. తమము ఏళ్ల తరబడి ఇక్కడ సాగులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం, తమ భూములను లాక్కోవడానికి ఎటువంటి హక్కులు లేదంటూ కూడా పోడు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కూడా ఈ సమస్య సద్దుమణిగే వరకు కూడా తమకు ఏదైతే అటవీశాఖ అధికారులు పోడు భూముల జోలికి వెళ్ళదు, తప్పకుండా కూడా తమకు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా రైతులైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులైతే ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే కూడా స్థలానికి అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడైతే నుర్జాపూర్ వెళ్ళడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తాను. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఇటు అటవీశాఖ అధికారులు పోలీసులు అక్కడ పోడు రైతులను స్పాట్ మీదకి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఎమ్మెల్యేను కూడా కొంచెం అడ్డుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పోడు రైతులు అదేవిధంగా అటవీశాఖ అధికారుల మధ్యనైతే ఈ 150 ఎకరాలు పోడు భూములకు సంబంధించి ఇటు ఫారెస్ట్ ఏమో తమ భూములు అంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. సాగు చేసుకుంటూ జీవనాలు సాగిస్తా ఉన్నామని పోడు రైతులు చెప్తారు. ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందనేది చూడాలి. కానీ ఇప్పుడైతే అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.